భక్తులు దేవుడికి సమర్పించిన కోడెలను సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ వాటికి మరణ శాసనం లిఖిస్తోందని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేములవాడ రాజన్న దేవాలయంలో కోడెలకు మరణ శాసనం రచిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సామర్థ్యానికి మించి ఇరుకైన స్థలంలో వందలాది కోడెదూడలను కుక్కడంతో తొక్కిసలాటకు గురై ఆలనా పాలనా కరువైన కారణంగా కోడెదూడల మృత్యుఘోష కొనసాగుతోందన్నారు. రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం, పార్ట్ టైం అసిస్టెంట్లు సరిగా పట్టించుకోకపోవడం కారణంగా నిరంతరం కోడెదూడలు చనిపోవడం అత్యంత హేయమైంది, బాధాకరంగా పేర్కొంది. అవి కేవలం కోడెదలు మాత్రమే కాదని హిందువుల విశ్వాసాలకు ప్రతీకరనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని వెల్లడించింది. రాజన్న ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ గోశాల నిర్వహణ అత్యంత పేలవంగా ఉండటం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వీహెచ్పీ ఆరోపించింది. దాదాపు 100 ఎకరాల సువిశాల స్థలాన్ని ఏర్పాటు చేసి గోశాల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీహెచ్పీ డిమాండ్ చేసింది.